అసలు ఈ ఆదిశక్తి ఎవరు? ఈ సృష్టి పుట్టకముందు ఏముంది అని ప్రశ్నిస్తే, శాక్త సంప్రదాయం ప్రకారం ఈ సృష్టికి మూలమైన పరాశక్తి ఉంది. ఆమెనే ఆదిశక్తి, ఆమెనే జగన్మాత, ఆమెనే పరాశక్తి. లోకంలో అధర్మం పెరిగినప్పుడు అదే శక్తి అవసరానికి తగిన రూపాన్ని ధరించి ధర్మాన్ని రక్షిస్తుంది. అందుకే దుర్గాదేవి రక్షణకు ప్రతీకగా, లక్ష్మీదేవి సంపదకు ప్రతీకగా, సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీకగా, పార్వతీదేవి మాతృత్వానికి ప్రతీకగా, కాళీమాత అధర్మ సంహారానికి ప్రతీకగా దర్శనమిస్తుంది. ఇవి వేర్వేరు దేవతలుగా కనిపించినప్పటికీ శాక్తతత్వం ప్రకారం ఇవన్నీ ఒకే పరాశక్తి యొక్క వివిధ రూపాలు. మరి అసలు ఆ ఆదిశక్తి కథ ఎలా మొదలైంది? ఈ సృష్టి ఏర్పడకముందు ఏం జరిగింది? దేవతలు రాక్షసులు పుట్టకముందు ఏముంది? మహాకాళి అనే ఆ ఉగ్రశక్తి ఈ లోకంలోకి ఎందుకొచ్చింది? ఆమె చేతిలో ఆయుధాలు ఎందుకొచ్చాయి? ఆమె రూపం ఎందుకంత భయంకరంగా ఉంటుంది? మరియు శివుడి మీద కాళీమాత ఎందుకు నిలబడింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మన కథను దేవతల కాలం నుంచే కాదు, సృష్టి ఆరంభానికి ముందే మొదలుపెట్టాలి. అయితే ఆ కథ ఎలా మొదలైందో చూద్దాం. ఒకసారి ఊహించండి, ఈ విశ్వం లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు చంద్రుడు లేరు, దేవతలు లేరు, రాక్షసులు లేరు. అంతటా ఒక అపారమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఉన్నది ఒక్కటే, ఆ అనంతమైన పరాశక్తి. ఆమెకు ఆది లేదు, అంతం లేదు. ఆమె నుంచే సృష్టి, ఆమె వల్లే స్థితి, ఆమె దగ్గరే లయం. అలా ఒకే పరాశక్తి నుంచి సృష్టి చైతన్యం వెలువడింది. కాలం ప్రారంభమైంది, సృష్టి విస్తరించడం ప్రారంభమైంది. దేవతలు పుట్టారు, లోకాలు ఏర్పడ్డాయి, జీవరాశులు పుట్టాయి. కానీ సృష్టి ఎంత అందంగా ఉన్నా అధర్మం కూడా దానితో పాటు పెరగడం ప్రారంభించింది. రాక్షసులు శక్తిని సంపాదించారు, అహంకారం పెరిగింది. దేవతలను, ఋషులను, ప్రజలను బాధించడం మొదలైంది. అప్పుడు ఆదిశక్తి మళ్లీ తన శక్తిని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. అక్కడ్నించే మహాకాళి కథ మొదలవుతుంది. అయితే ఒకప్పుడు పూర్వకాలంలో శుంభుడు, నిశుంభుడు అనే అసురులు ఘోరమైన తపస్సు చేసి అపారమైన శక్తిని సంపాదించారు. ఆ శక్తితో వారు దేవతలను ఓడించి దేవలోకాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవతలు తమ స్థానాలను కోల్పోయారు. ఇంద్రుడు సహా దేవతలందరూ తీవ్రంగా బాధపడ్డారు. వారు ఆదిశక్తిని ప్రార్థించారు. అప్పుడు దేవి ఒక అద్భుతమైన రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె అందాన్ని చూసిన శుంభుడు, నిశుంభుడు ఆమెను తమకు భార్యగా చేసుకోవాలని కోరుకున్నారు. కాని దేవి ఇలా చెప్పింది, నన్ను యుద్ధంలో ఓడించిన వాడినే నేను వివాహం చేసుకుంటాను. అది విన్న రాక్షసులు కోపంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. శుంభ నిశుంభుల భారీ సైన్యం దేవిపై దాడి చేసింది. అప్పుడు దేవి తన దివ్యశక్తిని ప్రదర్శించింది. దేవీ మహాత్మ్యం ప్రకారం దేవతల వివిధ శక్తులు దేవి నుంచి వెలువడ్డాయి. బ్రహ్మాణి, వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఇంద్రాణి వంటి దివ్యశక్తులు యుద్ధరంగంలో ప్రత్యక్షమయ్యాయి. ఆ దివ్యశక్తులతో కలిసి దేవి రాక్షసుల సైన్యంపై విరుచుకుపడింది. రాక్షసుల సైన్యం ఎంత భారీగా ఉన్నప్పటికీ దేవి శక్తుల ముందు నిలవలేకపోయింది. ఒక్కొక్కరుగా రాక్షసులు సంహరించబడసాగారు. కానీ యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే ఇంకా ఒక భయంకరమైన రాక్షసుడు యుద్ధరంగంలోకి రావాల్సింది. అతని దగ్గర ఉన్న శక్తి మిగతా రాక్షసులందరికంటే భయంకరమైనది. అతడే రక్తబీజుడు. రక్తబీజుడు సాధారణ రాక్షసుడు కాదు. అతను ఘోరమైన తపస్సు చేసి ఒక శక్తివంతమైన వరాన్ని పొందాడు. అతని శరీరం నుంచి రక్తం నేలపై పడిన ప్రతిసారి ఆ రక్తపు ప్రతి చుక్క నుంచి అతనితో సమానమైన మరో రాక్షసుడు పుట్టేవాడు. ఒకసారి ఊహించండి, దేవతలు రక్తబీజుడిపై ఒక దెబ్బ కొట్టారు. అతని శరీరం నుంచి రక్తం నేలపై పడింది. అంతే, ఆ రక్తపు చుక్క నుంచి మరో రక్తబీజుడు పుట్టాడు. మళ్లీ అతనిపై దాడి చేశారు. మరో రక్తపు చుక్క నేలపై పడింది. మళ్లీ ఇంకొక రక్తబీజుడు పుట్టాడు. ఇలా ఎంతగా రక్తబీజుడితో పోరాడితే అంతగా అతని సంఖ్య పెరుగుతూనే ఉంది. కొద్దిసేపట్లోనే యుద్ధరంగం మొత్తం రక్తబీజులతో నిండిపోయింది. దేవతలకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే వారు రక్తబీజుడిని ఓడించడానికి చేసే ప్రతి ప్రయత్నం అతని సంఖ్యను మరింత పెంచుతోంది. అప్పుడు దేవి పరిస్థితిని గమనించింది. ఆమెకు రక్తబీజుడికి ఉన్న వరం అప్పటికే తెలుసు.
అందుకే ఇతన్ని సాధారణంగా యుద్ధం చేసి ఓడించలేం. ఇతని రక్తం ఒక్క చుక్క కూడా నేలను తాకకూడదు అని గ్రహించింది. అప్పుడు దేవి కోపంతో తన ఉగ్రరూపాన్ని ధరించింది. ఆమె భ్రూమధ్య భాగం నుంచి ఒక భయంకరమైన శక్తి వెలువడింది. ఆ శక్తి రూపం నల్లని వర్ణంతో, విప్పిన జుట్టుతో, భయంకరమైన ముఖంతో, చేతుల్లో భయంకరమైన ఆయుధాలతో, మెడలో కపాలమాలతో యుద్ధరంగంలోకి ప్రవేశించింది. ఆమెనే కాళీమాత. కాళీమాత యుద్ధరంగంలోకి అడుగుపెట్టగానే రాక్షసుల సైన్యం వణికిపోయింది. ఆమె రాక్షసులపై విరుచుకుపడింది. కాని రక్తబీజుడి వరం ఆమెకు తెలుసు. అందుకే ఆమె ఒక అద్భుతమైన వ్యూహాన్ని రచించింది. రక్తబీజుడిని గాయపరిచిన ప్రతిసారీ అతని రక్తం నేలపై పడకముందే కాళీమాత దాన్ని స్వీకరించింది. దాంతో కొత్త రక్తబీజులు పుట్టే అవకాశం లేకుండా పోయింది. అతన్నుంచి పుట్టిన రాక్షసులందర్నీ కూడా కాళీమాత సంహరించింది. చివరకు రక్తబీజుడి శక్తి క్రమమంగా తగ్గిపోయింది. అతని రక్తం నేలను తాకకుండా అడ్డుకున్న కాళీమాత అసలు రక్తబీజుడినేనే సంహరించింది. అయితే యుద్ధమింకా ముగియలేదు. రక్తబీజుడు సంహరించబడినప్పటికీ శుంభుడు, నిశుంభుడు ఇంకా యుద్ధరంగంలోనే ఉన్నారు. తన సైన్యం ఒక్కొక్కటిగా నాశనమవుతుండటాన్ని చూసిన నిశుంభుడు ఆగ్రహంతో స్వయంగా యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. దేవి మరియు నిశుంభుడి మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరూ తమ శక్తినంతా ఉపయోగించి పోరాడారు. కాని చివరకు దేవి నిశుంభుడిని సంహరించింది. ఇది చూసిన శుంభుడి కోపం మరింత పెరిగింది. అతను స్వయంగా యుద్ధరంగంలోకి వచ్చాడు. దేవిని చూసి అహంకారంగా ఇలా అన్నాడు: "నువ్వు ఒంటరిగా యుద్ధం చేయటం లేదు. ఇతర దేవతల శక్తుల సహాయంతో నాతో పోరాడుతున్నావు." అప్పుడు దేవి చిరునవ్వు నవ్వింది. ఆమె చుట్టూ ఉన్న బ్రహ్మాణి, వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఇంద్రాణి వంటి సమస్త శక్తులు క్రమంగా దేవిలోకి లీనమయ్యాయి. యుద్ధరంగంలో ఇక దేవి ఒక్కరే. అప్పుడు దేవి శుంభుడితో ఇలా చెప్పింది: "ఈ జగత్తులో నన్ను తప్ప వేరే శక్తి లేదు. అన్ని శక్తులు తననుంచే వెలువడ్డాయని, అన్ని శక్తులకు మూలం తానేనని ఆమె శుంభుడికి తెలియజేసింది." ఇప్పుడు ఒకవైపు అహంకారంతో నిండిన శుంభుడు, మరోవైపు సమస్త శక్తులకు మూలమైన ఆదిశక్తి. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆకాశం కంపించేలా, భూమి దద్దరిల్లేలా, వద్దరిల్లేలా వారి మధ్య ఘోరమైన పోరాటం జరిగింది. చివరకు ఆదిశక్తి తన దివ్యశక్తితో శుంభుడిని కూడా సంహరించింది. అలా శుంభుడు సంహరించబడ్డాడు. నిశుంభుడు సంహరించబడ్డాడు. రక్తబీజుడు సంహరించబడ్డాడు. రాక్షసుల అహంకారం అంతమైంది. దేవతలు తిరిగి తమ స్థానాలు పొందారు. లోకంలో మళ్లీ ధర్మం స్థాపించబడింది. కాని కథ ఇక్కడితో ముగియలేదు. ఎందుకంటే రాక్షసులను సంహరించిన తర్వాత కూడా కాళీమాత యొక్క ఉగ్రరూపం పూర్తిగా శాంతించలేదు. ఆమె కోపంతో యుద్ధరంగంలో ఉగ్రంగా సంచరించడం ప్రారంభించింది. ఆమె ప్రతి అడుగుతో భూమి కంపించినట్లనిపించింది. దేవతలు భయపడ్డారు. ఎవరూ ఆమెను ఆపలేకపోయారు. అప్పుడు కాళీమాతను శాంతింపజేయడానికి పరమశివుడు స్వయంగా రంగంలోకి దిగాడు. అప్పుడు పరమశివుడు ఒక ఉపాయం ఆలోచించాడు. కాళీమాత ఉగ్రరూపంలో సంచరిస్తున్న మార్గంలో పరమశివుడు నేలపై ప్రశాంతంగా పడుకున్నాడు. కాళీమాతకు అది తెలియదు. ఆమె ఉగ్రరూపంలో ముందుకు సాగుతూ తెలియకుండానే శివుడిపై తన పాదాన్ని మోపింది. ఆ క్షణంలోనే ఆమెకు తాను ఎవరిమీద నిలబడ్డానో అర్థమైంది. అయ్యో, ఇది నా స్వామి శివుడు అని గ్రహించిన క్షణంలోనే కాళీమాత ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె ఉగ్రత్వం తగ్గిపోయింది. ఆమె ముఖంలో కోపం స్థానంలో ఒక క్షణం ఆశ్చర్యం, సిగ్గు కనిపించాయి. అందుకే కాళీమాత చిత్రాల్లో ఆమె నాలుక బయటకు వచ్చిన రూపాన్ని ఈ ఘట్టంతో అనుసంధానించే ప్రసిద్ధ కళా సంప్రదాయం ఉంది. కాని ఈ రూపం వెనుక కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వం కూడా దాగి ఉంది. శాక్త సంప్రదాయం ప్రకారం శివుడంటే చైతన్యం, శక్తి అంటే క్రియాశక్తి. శక్తి లేకుండా శివుడు నిశ్చలుడు, శివుడు లేకుండా శక్తికి దిశ ఉండదు. అందుకే శివుడు మరియు శక్తి విడదీయలేనివి. అవి రెండూ కలిసి ఉన్నప్పుడే సృష్టి సంపూర్ణమవుతుంది. చివరికి ఈ కథ మనకు చెప్పే అసలు సందేశమేమిటి? కాళీమాత కథ కేవలం ఒక రాక్షసుడి సంహారం గురించి కాదు.
ఇది మన జీవితానికి కూడా ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. అధర్మం ఎంత పెద్దదైనా ధర్మం చివరికి గెలుస్తుంది. భయం ఎంత బలంగా ఉన్నా ధైర్యం దాన్ని జయించగలదు. అహంకారం ఎంత పెరిగినా జ్ఞానం దాన్ని నాశనం చేయగలదు. రక్తబీజుడి కథ మనకొక విషయం గుర్తుచేస్తుంది. మనలోని ఒక చెడు ఆలోచనను పట్టించుకోకుండా వదిలేస్తే అది మరో చెడు ఆలోచనకు దారితీస్తుంది. అలా మనలోని సమస్యలు కూడా పెరుగుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొనే ధైర్యమే మనలోని ఖాళీ శక్తి. అందుకే కాళీమాతను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆమె ఉగ్రరూపం, అధర్మానికి భయం. కాని ఆమెను నమ్మిన భక్తుడికి ఆమె అనంతమైన తల్లి ప్రేమ. ఎప్పుడు జీవితంలో భయం వచ్చినా, ఎప్పుడు మనకు అన్యాయం జరిగినా, ఎప్పుడు మనం ఒంటరిగా ఉన్నామననిపించినా ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మను తలుచుకోండి. అమ్మా, నా భయాన్ని తొలగించు, నా అహంకారాన్ని తొలగించు, నా మనసులోని చీకటిని తొలగించు, నన్ను ధర్మమార్గంలో నడిపించు అని ప్రార్థించండి. ఎందుకంటే అమ్మను నమ్మిన హృదయానికి భయం ఉండదు. అమ్మ ఆశీర్వాదం ఉన్న చోట చీకటి నిలవదు. జై మహాకాళి, జై ఆదిశక్తి, జై మా కాళీ. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హరహర మహాదేవ్.